వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. అంటే మీకు నేను లాస్ట్ టైం ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. భగవంతుడు ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన ఎక్కడికి పోడు, అక్కడనే ఉంటాడు. మనం ఈ రోజైనా దర్శనం చేసుకోవచ్చు, రేపైనా దర్శనం చేసుకోవచ్చు, నెల రోజులకైనా దర్శనం చేసుకోవచ్చు, సంవత్సరానికైనా దర్శనం చేసుకోవచ్చు. నాకు తెలిసి మన తెలుగు ప్రజలు ఇప్పటిదాకా చిన్నపిల్లలు కూడా 95% వెళ్ళొచ్చిన వాళ్ళు తిరుపతికి, మన తెలుగు జనాలలో. ఎప్పుడోసారి, ఒక్కొక్కసారి అయితే నెలకొకరు పోయే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒకసారి పోయే వాళ్ళు ఉన్నారు. తిరుమలకు చాలామంది వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, వచ్చారు. కానీ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు, తోపులాట ఉన్నప్పుడు, తొక్కిసలాట ఉన్నప్పుడు వెళ్ళొద్దు. అక్కడ అసలు తిరుమలలో ఏం జరిగిందో నేను క్లియర్గా చెప్తాను మీకు. ఎవరు ఫెయిల్యూర్ దీని వెనకాల, ఎగ్జాక్ట్లీ ఎవరు ఫెయిల్యూర్? ఎందుకంటే మా మనుషులు అక్కడ ఉన్నారు ఆల్రెడీ, మా టీం అక్కడ ఉంది. అదే లైన్లో మా కెమెరామ్యాన్ కానీ వాళ్ళు దర్శనానికి వద్దు అని చెప్పాను, కానీ వాళ్ళు బలవంతంగా వెళ్ళారు. మా టీం, మా యాంకరు లక్ష్మి, మా కెమెరామ్యాన్, వీళ్ళందరూ ఒక్కొక్కరు డిఫరెంట్గా ఒక్కొక్కరు ఫ్యామిలీతో వాళ్ళు వెళ్ళారు. కింద శ్రీనివాస దగ్గర టికెట్స్ ఇచ్చినప్పుడు, ఆ బస్ స్టాండ్లో టికెట్స్ ఇచ్చి 3 రోజుల టికెట్స్ ఒకటేసారి ఇవ్వడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఆన్లైన్లో టికెట్స్ పెడుతున్నారు, ఓకే. 300 రూపాయల దర్శనమా లేకుంటే సర్వదర్శనమా ఏదైతే పెడుతున్నారో, టోకన్ లేనిది లోపలికి టోకన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి, ఇంకొక దర్శనంలోకి నుంచి, ఫ్రీ దర్శనంలోకి నుంచి కాకుండా అన్నట్టు కొన్ని రకరకాలుగా ఉన్నాయి తిరుమల. కానీ 3 రోజులకు సంబంధించిన దర్శనం టికెట్స్ ఒకటేసారి ఇవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. రెండోది, మీరు దర్శనానికి పెట్టండి, కానీ జనాలు కూడా ఓపిక పట్టాలి. ఆన్లైన్లో రిలీజ్ ఆల్రెడీ చేసారు. ఆన్లైన్ రిలీజు కొన్ని కోటా ఉంటుంది, ఎప్పుడు చేసే కోటా రిలీజ్ చేసిన తర్వాత 3 రోజులకు సంబంధించింది ఒకటేసారి రిలీజ్ చేయడం పెద్ద తప్పు. ఇది అసలు ఇదొకటి. దాంతోపాటు జనాలు ఎక్కువ అవుతున్నప్పుడు అక్కడున్న పోలీస్ వ్యవస్థ ఎవరైతున్నారో వాళ్ళు కంట్రోల్ చేయాలి. ఉట్టి తాళ్ళు పట్టుకొని శ్రీనివాస దగ్గర ఒక లైన్కు ఒకరు లేకుంటే ఎంతమంది అవుతున్న దానికి ఒక మొత్తం కలిసి శ్రీనివాసలో 20 మంది పోలీసులు ఉన్నారట. పోలీస్ వ్యవస్థ తప్పు ఇక్కడ. ఎందుకంటే తాడును పట్టుకొని ఉన్నప్పుడు అక్కడ మాన్యువల్గా చూసిన నా పర్సన్ చెప్పింది ఏంటంటే, తాడును పట్టుకొని ఉన్నారన్న, తాడును పట్టుకొని ఉన్నారు, వీళ్ళు తోస్తున్నప్పుడు లేకుంటే పోలీస్ వాళ్ళు ఇంకా టీం నన్ను పిలిపించుకోవాలి. వాళ్ళ ఐఆర్ అఫీషియల్కి ఫోన్ చేసి, సార్ ఇక్కడ జనాలు ఎక్కువ వచ్చినారు, తోపులాట ఎక్కువ జరిగే అవకాశం ఉంది, మీరు టీం సపోర్ట్ కావాలి సార్ మాకంటే, వచ్చి లేకుంటే లైన్ పెంచడమా, లేకుంటే కంట్రోల్ చేయడమా జనాలని, లేకుంటే వెనకాల ఉన్న వాళ్ళని కూర్చోబెట్టడమా, ఆపేయడమా, లేకుంటే కంట్రోల్ ఏదో విధంగా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ చేసేవాళ్ళు. అక్కడ ఉన్న ఇద్దరు తాడు పట్టుకొని ఉండి, 2-3 ఉన్నారట. అది మొత్తం శ్రీనివాసలో కింద నుంచి పైదాకా టికెట్స్ ఇస్తుంటారు, బస్ స్టాండ్లో ఇస్తుంటారు. అలాంటప్పుడు కొంతమందిని మాత్రమే పోలీస్ వ్యవస్థ ఉండడం తప్పు. దాంతోపాటు తాడు ఒకటిసారి జనాలు తోసేటప్పటికి వదిలిపెట్టేసారు తాడిని, పొండి అని చెప్పేసారు. పొండి అని చెప్పేటప్పటికి 100 మంది ఒకటేసారి ఎట్ ఏ టైం తోసేటప్పటికి, ఇప్పుడు యూత్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు పరిగెట్టగలుగుతారబ్బా. ఏజ్డ్ ఉన్నారు. ఒక ఆమెకైతే లేడీకి 45-50 లోపు ఉంటుంది ఆమెకు. ఆమె ఏడ పరిగెడుతుంది లేడీ. ఒకటేసారి పరిగెట్టేటప్పుడు టికెట్స్ అయిపోతాయేమో. అటు వాళ్ళ తప్పు, ఇటు వీళ్ళ తప్పు. అటు ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి శ్రీనివాసుని దర్శనం చేసుకోకపోతే ఏమన్నా జరిగేది ఉందా? వెంకటేశ్వర స్వామి నా దగ్గర రండి, ఈ టైంలో దర్శనం చేసుకున్నాను చెప్తుండే ఏమన్నా? నేను ఎన్నోసార్లు వెళ్ళా తిరుమలకి, ఆ స్వామిని ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నా. నార్మల్ టైంలో వెళ్ళండి, కరెక్ట్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఈ తోపులాటల తొక్కిసలాటలు వెళ్ళి చేసుకోవడం అవసరమా? దీనివల్లనే కదా అన్య మతస్థులు దీనిపైన విడిగా మాట్లాడుకోవడానికి. ఒక్కటేసారి తాడు వదిలిపెట్టేటప్పటికి ఒకరి మీద ఒకరు తోపులాటతోటి, ఒక్కొక్క దగ్గర ఇక్కడ అది జరిగింది, ఇంకో దగ్గర తోపులాటం జరిగింది, ఇంకో దగ్గర తోపులాటం జరిగింది. దీనివల్లనే వీళ్ళు కూడా 3 రోజుల టికెట్స్ ఒక్కసారి ఇవ్వడం అనేది చాలా తప్పు. ఎందుకంటే జనాలు పెరుగుతున్నప్పుడు కూడా ఒకటి డేట్ది 10, 11, 12 ఈ డేట్ ప్రకారము ఇవ్వాల్సింది. ఇంకా టైం ఉంది కదా, మీకు స్లాట్లు ఇస్తున్నాం కదా, ఇంకా వారం రోజుల ముందు టికెట్ రిలీజ్ చేయాల్సింది, ఆన్లైన్ రిలీజ్ చేయాల్సింది. ఆన్లైన్ మీరు ఆప్షన్ ఉంది కదా, ఆన్లైన్ రిలీజ్ చేస్తే ఇది ఉండదు కదా. మాకు ఇది నాయుడు గారు కూడా, టీటీడీ చైర్మన్ నాయుడు గారు కూడా ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇది ఒక గుణపాఠంగా తీసుకుంటాం, వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రాణం పోయిన తర్వాత నష్టపరిహారము కడితే ప్రాణం తిరిగి వస్తుంది. ఎవరిదైనా ప్రాణమే కదా.
కుంభమేళకు కూడా కోట్ల జనాలు వస్తున్నారు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు. తర్వాత కూడా వెళ్ళండి కుంభమేళకి. మీరు స్పెషల్గా ఇప్పుడే పోయి అక్కడ ఇబ్బందులు పడేదానికంటే తర్వాత వెళ్ళండి. అక్కడ ఏం జరుగుతుందనే నాకు బాగా తెలుసు. లాస్ట్ టైం నేను చూశాను, ఈసారి కూడా నేను వెళ్తున్నాను, మీకు అందరికి చూపించడానికి నేను వెళ్తున్నాను. కాకపోతే ఏజ్డ్ ఉన్న పర్సన్స్ వెళ్ళొద్దు, చిన్నపిల్లలు వెళ్ళొద్దు. ఈ తోపులాట, తొక్కిసలాట, మొన్న చిన్న సంఘటనే మనము హైదరాబాద్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో పుష్ప 2 సినిమాకి చూసిన సంఘటనే గుర్తు చేసుకుందాం. నేను చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇవాళ తిరుమలలో జరిగింది. దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఇలా జరగమంటాడా? ఆయనకు మంచి జరగడానికి, మనం మొక్కుకోవడానికి, ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి మనం వెళ్తాం, ఆయన దర్శనం చేసుకోవడానికి. ఆ ఫ్యామిలీలో ఇలాంటి సంఘటన జరిగితే ఏంటి పరిస్థితి? ఇదంటే సరే మన తెలుగు రాష్ట్రంలో జరిగింది, ఓకే. నార్త్ ఇండియాది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్లు. సడన్గా ఏదైనా జరిగినప్పుడు రావాలన్నా ఎవరు రారు అక్కడికి, ఇంత దూరం నుంచి అక్కడ రావడానికి. ఓగా సో ఓగా, ఉస్కా जो भी है हम लोग कर देते అంటారు, అయిపోయి. ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు, ప్రాణం విలువ. టికెట్స్ ఏందండి, ఏ రోజు కాకపోతే రేపు దొరుకుతాయి. వెంకటేశ్వర స్వామి ఎక్కడికైనా పోతుండా? ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవాలని ఉందా? ఇంట్లో లేడా స్వామి? మనం ఫోటో పెట్టుకుని దండం పెట్టుకోలేము? ఆయన ఏమంటాడు, నేను ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా, ఎక్కడైనా ఉన్నా నీ మనసులో ఉన్నా, నువ్వు చేసే పనిలో కూడా నేనే ఉన్నా. అవే చెప్తాయి మన వేదాలు, పురాణాలు, ఎవరైనా సరే అవే చెప్తాయి. నువ్వు ఇంట్లో కూర్చొని పూజ చేసుకున్నా సరే నేనున్నా నీ దగ్గర, నీ ముందున్నా. మనస్ఫూర్తిగా మనసులో ధ్యానించుకొని పూజ చేయి, నీ ముందర నేనున్నా అంటాడు. అటు శివయ్య ఉన్నాడు, ఇటు శ్రీనివాసుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. గుడికి వెళ్తేనే దేవుడు కాదు, గుడికి వెళ్ళాలి, అన్నిటికి వెళ్ళాలి. కాకపోతే కొన్ని సందర్భాలు ఉంటాయి, ఇలాంటి తొక్కిసలాట ఇబ్బందులు ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పడి ఉన్న ఫ్యామిలీని అంతా టెన్షన్ పెట్టి రోడ్ల మీకు ఇబ్బందికి వచ్చేది కాదు. అందుకే ప్రతిసారి నేను హెచ్చరిస్తుంటా, ఇబ్బందులు పడద్దు. తర్వాత అయినా వెళ్ళొచ్చు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఆయన వద్దన్నాడు, ఇప్పుడు ఎందుకు వచ్చినా అప్పుడు ఎందుకు రాలేని క్వశ్చన్ చేయడు ఆయన. మన దగ్గర ఉంటుంది. కానీ ఎనీవేస్, ప్రాణం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ ఫ్యామిలీకి కూడా వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ ప్రభుత్వం ఏదైతుందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతుందో, ఆ టీటీడీ బోర్డు ఏదైతుందో, వాళ్ళందరూ ఫండిస్తే ఎంత ఇచ్చినా, లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా సరే ప్రాణాలు అయితే తిరిగి రావు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ ఇబ్బంది అయితే రాదు. వాళ్ళకి జీవితంలో ఒకటి ఉంటుంది, బతికినన్ని రోజులు నేను స్వామి దగ్గర పోదాం అనుకుంటే నాకు ఈ పరిస్థితి అయిందని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఇలాంటివి జరగలేదు తిరుమలలో. ఇది ఫస్ట్ టైం. ఇలా జరగడం చాలా బాధాకరం. కానీ మీరైనా సరే ఆచితూచి వెళ్ళండి. ఎప్పుడైనా ఉంటాడు వెంకటేశ్వర స్వామి, ఎక్కడైనా ఉంటాడు. నా మనసులో ఉన్నాడు, మీ మనసులో ఉన్నాడు. మనం ఎక్కడ పూజ చేస్తే అక్కడ ఉన్నాడు. నేను చేస్తున్న పనిలో కూడా స్వామిని తలుసుకొని పని చేయొచ్చు. నేను వెళ్తా, నేను చూసా, అక్కడ వీలైనంత వరకు కూడా షూట్ చేశా, మీకు అందరికి చూపించా కూడా ఇంతకుముందు ప్రీవియస్. కింది నుంచి శ్రీనివాస మెట్ల నుంచి వెళ్తే ఎట్లా ఉంటుంది, అలిపిరి మెట్ల నుంచి పైకి వెళ్తే ఎలా ఉంటుంది, పైన ఏమేమి ఉన్నాయి, వాటన్నిటిని ఇంతకుముందు షూట్ చేసి చూపించా మీకు. అక్కడ కొంతమందితో మాట్లాడగలిగా. గర్భగుడికి వెళ్ళేది నేను, వెళ్ళనియరు, కెమెరాలో ఉండదు, వెళ్ళలేదు. వీళ్ళని వరకు చేసి చూపించాం. మనం అందరం 95% తెలుగు ప్రజలు వెంకటేశ్వర స్వామి చూడకుండా ఎవ్వరూ లేరు, ఆయన దర్శనం చేసుకోకుండా ఎవ్వరూ లేరు. 95% అన్య మతస్థులు కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి చూడాలని చెప్పేసి. వాళ్ళకు కూడా అలా ఉంది అక్కడ. కానీ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. కానీ మిగతా వాళ్ళైనా సరే ఎక్కడన్నా వెళ్ళే ముందు జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్త పడండి. ఇలాంటి తోపులాట, తొక్కిసలాట, టికెట్స్ ఒకటే రోజు ఇస్తారు, అయిపోతాయేమో, ఒకటే రోజు ఇస్తారు, అయిపోతాయేమో, ఏముంది. కానీ ఇంకొక తప్పేం చేశారంటే వీళ్ళు, లోపలికి టికెట్స్ లేకుండా అలౌ లేదు అని ఏదైతే అనౌన్స్ చేశారో అదే పెద్ద మిస్టేక్. జనరల్ లైన్ ఉందబ్బా, జనరల్ లైన్లో పెట్టేసి బ్యారికేట్లో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కూర్చోబెడతారు. మీరు కూర్చోబెట్టండి, మంచిగా ఉంటారు అక్కడ. 3 పూటలు ఫుడ్ పెడతారు, మంచి ఫుడ్ పెడతారు.
చాయ్ వస్తాయి, పాలు వస్తాయి, దద్దోజనం వస్తుంది, స్వీట్ వస్తుంది, పులిహోర వస్తుంది, అన్నీ పెడతారు బ్యారికేడ్స్లలో కూర్చోబెట్టి. వాష్రూమ్ పోవడానికి ఉంటుంది, కాకపోతే స్నానాలు చేయడానికి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒకసారి లైన్లోకి వెళ్ళిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బాగానే ఉంది. ఈ తొక్కిసలాట వల్ల కదా ఎంత ఇబ్బంది. అక్కడ ఎంత జనాలు వస్తారనేది తెలుసు మనకి. కానీ ఇన్ కేస్ ఇది జరగడం అనేది చాలా బాధాకరం. ఎంత డబ్బు ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ప్రాణం అయితే తిరిగి రాదు. మొట్టమొదటిసారి జరిగింది అనుకుంటాను నేను ఇప్పటి వరకు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి తిరుమల ఎప్పుడు జరగలేదు. ఇది జరగడం చాలా బాధాకరం. నేను తప్పు మాట్లాడితే నాకు క్షమించండి. నేను ఆలోచించేది మీకోసమే, మీ మంచి కోసమే.